పెంపమే పన్నే ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ పిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ చిన్ని 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 పెంప మీద ముద్దులతో దున్ని ఇడులోన దాగుంది గూడు పుఠాని పట్టులోన దొరికింది పల్లి బఠాని ఏ ఒంటి గంట కొట్టాక గుంపుల్లో జాని హరిజంట నువ్వు కట్టాక జంబో జలానే వదిలిపెట్టను దాన్ని అందాన్ని విడిచిపెట్టకు వాణ్ణి పరువాణ్ణి వద్దొద్దు గుర్తొద్ది పాతాకాని చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిగ్నే బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోరా కొన్ని అన్ని కాదు అందుకోరా కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని పగలు వేయి పట్టాలి సరసాల గిర్నే పడుతుంటే నువ్వనాలి హోర్ని వార్నే పాలు పెక్కి చెయ్యాలి జలసాల జర్నీ చేస్తుంటే మొయ్యాలి నోర్ని డోర్ని చాటులోకి పోని పోని సందు చూసి కాని సుఖాన్ని ఎలా బలి కూసేకొని కూసేలా చూడాలి మంచాల కోళ్ళనే బన్నీ బన్నీ చిన్ని 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 బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోరా కొన్ని అన్ని కాదు అందుకోరా కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని చిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ చిన్నే చిన్నే నెమ్మదిగా కళ్ళు తెరవండి. కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఒరే సత్తి, అన్నా ఇది కళా నిజమారా? నిజమేనన్నా. డాక్టర్ గారు, నాకు కళ్ళెలా వచ్చాయండి? బన్నీ పెట్టించాడు. నువ్వు నేనే నువ్వు కళ్ళు పొడి చేసిన సుధీర్ని. రాత్రి మా నాన్నగారు చనిపోయారు. ఆయన కళ్ళు నీకు పెట్టించేలా బన్నీ ఏర్పాటు చేశాడు. నీ కళ్ళు పొడి చేసి నేను ఎంత పాపం చేశాను నా కళ్ళు పోయాక అర్థమైంది. కళ్ళు లేని వాళ్ళు ఈ లోకాన్ని చూడలేరేమో కానీ నరకాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూస్తారు డాక్టర్ గారు. ఆ నరకం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు కాబట్టే చిరంజీవి గారు ఐ బ్యాంక్ పెట్టి నేత్రదానం చేయమంటున్నారు. వీలైతే కళ్ళు దానం చేయండి, కానీ ఉన్న కళ్ళను పొడి చేయొద్దు.
నమః. వద్దురా, ఇంకా ఈ గొడవలు జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, కానీ ఇప్పుడు అర్థమైంది. నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దురా. నా మహాలక్ష్మిని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నరసింహస్వామికి 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 నరసింహస్వామికి. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. రేయ్, వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మురుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. సభాష్, అదిరా. ఆ కసి ఉండాలిరా, ఆ కసి ఉండాలి. ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా.